ప్రభువు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము 20వ అధ్యాయము 19 నుండి 31 వచనాల వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదులు భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకుని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్ర ఆత్మను పొందుడు. ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాను. యేసు వచ్చినప్పుడు పన్నిద్దరులలో ఒకడగు దిదీము అనబడు తోమ శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూసితిమి అని చెప్పి, అందుకతడు, నేను ఆయన చేతులలో చీలగంట చూచి అందు నా వేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిన తప్ప నేను విశ్వసిప్పను అనెను. 8 దినముల పిమ్మట ఆయన శిష్యులకు మరలా ఇంటి లోపల ఉండి తోమా సైతము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసి కాక విశ్వాసి వైడము అని చెప్పాను. అప్పుడు తోమ, నా ప్రభువా నా దేవా అని పలికెను. నీవు విశ్వసించిన నన్ను చూచుట వలన కదా, చూడకే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. యేసు మరెన్నో సూచన క్రియలు శిష్యులు ఎదుట చేశాను, అవన్నీ ఈ గ్రంథమున వ్రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని విశ్వసించుటకును ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమును మీరు జీవము పొందుటకును ఇవి వ్రాయబడినవి. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా పండుగ జరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఉత్థానుడై ఉన్నాడు. ఆదివారము తెల్లవారుజామునే ఆయన సమాధిలో నుండి తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళారు? ఆయన గలియాలోనికి వెళ్ళారు. కాబట్టి ఆ యొక్క పండుగను మనం గొప్పగా కొనియాడి ఉన్నాం. ఈరోజు ప్రభువు ఉదాహరణైనటువంటి క్రీస్తు ప్రభువు శిష్యులకు దర్శనమిస్తూ ఉన్నారు. మరి శిష్యులకు దర్శనమిస్తూ మరి అనేక విషయాలను మనల్ని జ్ఞాపకపరుస్తూ ఈ యొక్క వచనాలు మనల్ని ఈరోజు మరి తయారు చేస్తూ ఉన్నాయి. ఆధ్యాత్మికమైనటువంటి పదములో మనం నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు ఏ విధముగా దర్శనమిస్తూ ఉన్నారు, అలాగే వాక్యము ద్వారా ఈరోజు మనందరికీ కూడా ప్రభువు దర్శనమిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి సువిశేషములో మొదటి వచనం మనం చూసినట్లయితే చదవండి. 19వ వచనం. ఏ రోజు అది? అది ఆదివారము సాయంత్రము. యూదుల భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి. చాలు. ఎవరు తలుపులు మూసుకొని ఉన్నారు? శిష్యులు. ఎందుకు తలుపులు మూసుకొని ఉన్నారు? భయము చేత. ఏమిటి వారికి ఉన్నటువంటి భయము? ఎందుకు వారికి భయము కలిగింది? ప్రభువుని ఏం చేశారు? బంధించారు. ప్రభువుని ఎప్పుడైతే బంధించారో ప్రభుతో పాటు ఉన్నటువంటి శిష్యులను, ప్రభుతో పాటు తిరిగినటువంటి వారందరినీ కూడా బంధిస్తారు. వీడు కూడా ప్రభుతో పాటు ఉన్నటువంటి వాడే, వీడిని కూడా పట్టుకుని చెరసాలలో వేయండి అంటున్నారు. అందుకని ఎప్పుడైతే ప్రభువుని పట్టుకున్నారో వెంటనే పక్కన ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఏమైపోయారమ్మా?
చల్లాచెదరైపోయారు, పారిపోయి భయపడుతూ ఉన్నారు. ప్రభువునైతే పట్టుకుని అక్కడ సిలువేసేస్తున్నారు. అయితే మనం ఏం చేయాలి? ఇప్పుడు మనల్ని కూడా పట్టుకుని వాళ్ళు హింసిస్తారు కాబట్టి మనం పారిపోవాలి అనే భయం చేత వాళ్ళు ఏం చేశారమ్మా, ఒక చోట, ఒక ఇంటిలో, ఒక గదిలో చేరి తలుపులు మూసుకొని గడిపెట్టేసేసుకుని లోపల ఉన్నారు. అక్కడికి అంటున్నారు, యోహాను శుభవార్త 18వ అధ్యాయము 17వ వచనములో పేతురు గారు అంటున్నాడు. చూడండి, యోహాను శుభవార్త, ద్వారపాలకుడు పేతురుతో, నీవు కూడా ఆయన శిష్యులలో ఒకడవేగా అని గుర్తుపట్టాడు. ఎవరు? ద్వారపాలకుడు. గుర్తుపట్టి పేతురుని అడిగినప్పుడు పేతురు ఏమంటున్నాడు? నేను కాను, ఆయన ఎవరో నాకు తెలియదు. అప్పటి వరకు ప్రభుతో తిరిగినటువంటి వాడే, ప్రభుతో భోజనం చేసినటువంటి వాడే, ప్రభు చేసిన అద్భుతాలు చూసినటువంటి వాడే, ప్రభుతో కలిసి సహవాసం చేసినటువంటి వాడే. ఈయన కూడా పట్టుకుని లోపలేస్తారేమో, లేదా చెరసాల్లో పెడతారేమో, లేదా సిలువ వేస్తారేమో, ఆయన పెట్టిన బాధలు ఈయన కూడా పెడతారేమో అని చెప్పి, నువ్వు కూడా ఆయనతో తిరిగినట్టున్నావే అన్నప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదని పేతురు గారు చెబుతూ ఉన్నారు. ఇలా భయపడుతున్నటువంటి శిష్యులందరూ కూడా ఎక్కడున్నారమ్మా? ఎక్కడున్నారు? ఒక గదిలో తలుపులు మూసుకొని లోపల దాగి ఉన్నారని వాక్యం మనకి తెలియజేస్తూ ఉన్నారు. భయముతో ఉన్నారు. వారి మనసులో శాంతి లేదు, సమాధానం లేదు, అధైర్యంతో ఉన్నారు. అలాంటి పరిస్థితులలో మీకు శాంతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో, ఆందోళనగా ఉన్నటువంటి సమయంలో, భయపడుతున్నటువంటి సమయంలో, మూసిన తలుపులు మూసినట్టు ఉండగానే యేసు వారి మధ్యకు వచ్చి ఏమంటున్నాడు? మీకు శాంతి కలుగునుగాక. యేసు ప్రభువు లోపలికి రావడానికి వారేమన్నా తలుపులు తీశారమ్మా? తీరా. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు ప్రభువు లోపల వారికి దర్శనమిచ్చాడు. ఇది ఆశ్చర్యమైనటువంటి విషయం. ఎందుకు ఇలా దర్శనమిచ్చాడు అనంటే, యేసుక్రీస్తు ప్రభు చనిపోయి 3వ నాడు తిరిగి లేస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు. మరి తిరిగి లేచి అనేక మందికి కనబడకపోతే ఈయన లేచాడా లేదా తెలియదు కదా. అందుకనే ఆయన వాగ్దానాన్ని నెరవేర్చడం కోసము ఆయన ఏం చేశాడమ్మా? మూసిన తలుపులు మూసినట్టుండగానే ఆయన శిష్యులకు దర్శనమిచ్చాడని వాక్యం. ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కాబట్టి భయముతో ఉన్నప్పుడు, ఆందోళనతో ఉన్నప్పుడు, అధైర్యముగా ఉన్నప్పుడు, నీకు కుటుంబంలో లేదా వ్యక్తిగతముగా నువ్వు అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు, నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క దర్శనం నీకు దొరుకుతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. దర్శనమీయగరావా ఓ ఆత్మస్వరూపా. పాడండి. దర్శనమీయగరావా ఓ ఆత్మస్వరూపా. దాపున ఉండగరావా దైవ స్వరూపా, దైవ స్వరూపా. దర్శనమీయగరావా ఓ ఆత్మస్వరూపా. దాపున ఉండగరావా దైవ స్వరూపా. ఆయన తిరిగి లేచాడు, సమాధిలోంచి తిరిగి లేచాడు. అందుకనే లేచిన వెంటనే ఎక్కడికి వచ్చాడు? గలిలయలోనికి వచ్చాడు. ఈ ప్రాంతంలో తలుపులు మూసుకుని ఉన్నటువంటి శిష్యుల దగ్గరికి వచ్చి ఆయన ఒక్కసారిగా దర్శనమిచ్చాడు. దర్శనమిస్తే వీళ్ళు ఏం చేశారమ్మా? భయపడిపోయారు.
ఏంటది? భయపడిపోయాడు. ప్రభువును చూసి వాళ్ళు ఏమనుకున్నారు? ఒక దెయ్యం అనుకున్నారు, ఒక భూతం అనుకున్నారు. ప్రభు అంటున్నాడు, మీరు ఎందుకు కలవరపడుచున్నారు? చూసారా, ప్రభువుని గుర్తించలేనటువంటి స్థితిలో మీ మనసులలో ఎందుకు సందేహం కలుగుతా ఉన్నది? మీరు భూతమని దెయ్యమని ఎందుకు మీరు భయపడుతూ ఉన్నారు అని చెప్పి ప్రభు వారితో మాట్లాడాడు. కాబట్టి మనకొచ్చినటువంటి భయముల గురించి, మనకొచ్చినటువంటి ఆందోళనల గురించి మనము కూడా భయపడుతూ ఉంటాం, కలవరం పడుతూ ఉంటాం, ప్రభువుని సందేహిస్తూ ఉంటాం. కాబట్టి ప్రభువు వాక్యము రూపంలో నీకు దర్శనమిస్తాడు. బైబిల్ గ్రంథాన్ని తీసుకొని ఆ చదివినప్పుడు ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్య రూపంలో నీకు దర్శనమిస్తూ ఉన్నాడు. అందుకనే యోహాను సువార్త 20:19 ఏమంటుందంటే, వాక్యము నేను లోకాన్ని జయించినటువంటి వాడనని మనకి గుర్తు చేస్తూ ఉంది. ఎందుకనంటే ఈ వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. యోహాను శుభవార్త 16:33 ఒకసారి మీరు చదవండి. శాంతిని పొందుటకు మీతో ఈ విషయంలో నేను చెప్పుచున్నాను. లోకమున అనేకమైనటువంటి కష్టాలుంటాయి, కానీ ధైర్యముగా ఉండండి, నేను లోకమును జయించినటువంటి వాడను. క్రైస్తలో ఎవరంట ఆయన? లోకమును జయించినటువంటి వాడు. ఇదిగో మీరు శాంతిని పొందటానికి, మీరు సమాధానముగా ఉండటానికి నేను చెప్పేటువంటి మాటలు మీరు ఆలకించండి. లోకములో ఏముంటాయంట? కష్టాలు ఉంటాయి. లోకములో ఏముంటాయంట? బాధలు ఉంటాయి. లోకములో ఏముంటాయంట? శోధనలు ఉంటాయి. లోకములో ఏముంటాయంట? బలహీనతలు ఉంటాయి. వీటన్నిటిని కూడా జయించినటువంటి వాడను నేను పొందినటువంటి శాంతిని మీకు అనుగ్రహించడానికి నేను సిద్ధముగా ఉన్నానని ప్రభువు మనకి తెలియజేస్తూ ఉంది. అందుకనే శిష్యులు అంటున్నాడు, మీరు భయపడవలదు, నేనున్నాను. మీకు ఎంతటి కష్టం వచ్చినా సరే, మీకు ఎంతటి బాధ వచ్చినా సరే, మీకు ఎంతటి శోధన వచ్చినా సరే, మీరు భయపడవద్దని ప్రభువు అనేక సార్లు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు శిష్యులకు కూడా ఆయన దర్శనమిచ్చి ఏం చెప్తున్నాడు? మీరు భయపడవద్దు. ఎందుకు మీరు కలవరపడుతూ ఉన్నారు? కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. దాన్ని చూసి అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కుటుంబంలో మరి అనేకమైనటువంటి వేదనలు, శోధనలు, బలహీనతలు వస్తూ ఉంటాయి, అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. దానిని బట్టి కొందరు ఏం చేస్తున్నారమ్మా? పారిపోతూ ఉన్నారు. ఎక్కడికి పారిపోతావు? ప్రభువుని విడిచి నువ్వు ఎక్కడికి పారిపోయినా నీకు శాంతి సమాధానము లేదు. అందుకనే శిష్యులు అంటూ ఉన్నాడు, మీరు భయపడవలదు. భయం లేదు, భయం లేదు, భయం లేదు, భయము లేదు. భయం లేదు, భయం లేదు, భయం లేదు, భయము లేదు. జయముంది, 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 జయము ఉంది అంటారు మీరు కూడా. భయం లేదు, భయం లేదు, భయం లేదు, భయము లేదు. ఏముంది? జయముంది, 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 జయము ఉంది. యేసు నాలో, 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 యేసు మనలో, యేసు మనలో, యేసు మనలో, యేసు మనలో. భయం లేదు, భయం లేదు, భయం లేదు, భయం లేదు, భయము లేదు. అన్నోసారి భయం లేదు, భయము లేదు. ఏముంది? జయముంది, 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 జయము ఉంది. క్రైస్తలో, క్రైస్తలో, క్రైస్తలో మీరు ఏ విషయంలో కూడా భయపడవలసినటువంటి అవసరమో లేదని ప్రభువు తెలియజేస్తున్నాడు. శిష్యులకు దగ్గరికి రాగానే శిష్యులు ఒకసారి ఏమైపోయారమ్మా? భయపడిపోయారు. మనం కూడా అంతే. కొన్ని సమస్యలను బట్టి, కొన్ని వ్యాధులను బట్టి, మన ఆర్థిక పరిస్థితులను బట్టి, కొన్ని సమస్యలను బట్టి మనం కూడా ఏమైపోతామమ్మా? భయపడిపోతూ ఉంటాం.
అందుకనే ప్రభు చెప్తున్నారు, మీరు భయపడవలదు, లోకములో జయించినటువంటి వాడను నేను, మీరు భయపడవలదని ప్రభు వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ధ్యానించేటువంటి యోహాను శుభవార్త 20వ అధ్యాయంలో 19వ వచనం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎందుకంటే యేసు మనలను కష్టాలన్నిటి నుంచి బయటపడేసేటువంటి వాడని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ బైబిల్లో ఉన్నటువంటి శిష్యులను వారి భయాన్ని పోగొట్టడానికి యేసు ప్రభు ఏం చేశాడు? నీలో ఉన్నటువంటి భయాన్ని కూడా పోగొట్టడానికి యేసు ఏం చేస్తాడు? వాక్యములో మనకి దేవుడు చక్కగా సమాధానం ఇస్తాడు. భయపడుతున్నటువంటి శిష్యులకు, గడగడా వణికిపోతున్నటువంటి శిష్యులకు, అధైర్యముగా ఉన్నటువంటి శిష్యులకు ప్రభు ఏ విధముగా ధైర్యం చెప్పాడో చూడండి. లూకా శుభవార్త 24వ అధ్యాయము 39వ వచనం. నా కాళ్ళను చేతులను చూడు, నేను ఆయననే, నన్ను తాకి చూడు, భూతములకు ఎముకలు మాంసము నాకుగా ఉన్నట్లు వారికి ఉండవు. వారు ఎందుకు భయపడుతున్నారు? యేసు ప్రభు దర్శనముగానే ఎందుకు భయపడ్డారు? సడన్ గా ప్రభు అక్కడ దర్శనం ఇచ్చేసరికి ఎందుకు భయపడ్డారు వాళ్ళు? ఇది భూతమేమో దెయ్యమేమో అంటున్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడమ్మా, వచ్చి చూడు, భూతములకు దెయ్యములకు ఏముండవంట, ఎముకలు ఉండవంట, తర్వాత శరీరం ఉండదంట. కానీ మీరు వచ్చి చూడండి, తాకి చూడండి, ఇదిగో నాకు ఎముకలు శరీరము అన్నీ ఉన్నాయి, మీరు భయపడవలదు అని చెప్పినప్పుడు శిష్యులు ప్రభువును చూసి వారు బహుగా ఆనందించారని వాక్యంలో రాయబడింది. నువ్వు ఎప్పుడైతే ప్రభువును దర్శిస్తావో అప్పుడు నీకు ఆనందం, సంతోషం ఈ లోకములో ఎక్కడా పొందనటువంటి ఆనందం. నువ్వు విందు భోజనం చేస్తున్నావు అనుకోండి, ఒక రకమైనటువంటి ఆనందం. నీకు నచ్చిన కూరతో నువ్వు భోజనం చేస్తున్నావు అనుకోండి, ఒక చక్కని ఒక ఆనందం వస్తుంది. కాదు, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నావండి, అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు ఒక ఆనందాన్ని పొందుతావు. నేను ఇక్కడికి రావాలనుకున్నాను, ఈ ఆనందాన్ని పొందాను. వెళ్ళాలని వెళ్ళాలనుకున్నాను, వెళ్ళలేకపోయానుకంటే బాధపడతావు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడికి రావాలనుకున్నాను, ఈ భరితల్ని దర్శించుకోవాలనుకున్నప్పుడు నీకు ఒక రకమైనటువంటి ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు. కానీ ఇదే ఆనందము, ఇదే ఆనందము, ఇదే ఆనందం అని నువ్వు భ్రమపడుతున్నప్పుడు ప్రభువును చూసినప్పుడు బహుగా నీవు ఆనందపడతావు. ఆ ఆనందం అనేది మాటలలో మనకు చెప్పలేమంట. జక్కయ్య చెప్తాడు, అది జక్కయ్య చెప్తాడు. జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళి భోజనం చేసినప్పుడు జక్కయ్య చెప్తున్నాడు, అయ్యా నేను విందులు చేయించే ఆనందం అనుకున్నా, వినోదాల్లోనే ఆనందం అనుకున్నా, ఈ ధనములోనే ఆనందం ఉందనుకున్నా. కానీ నీతో కలిసి భోంచేస్తున్నప్పుడు, నిన్ను చూసినప్పుడు, నిన్ను కలుసుకున్నప్పుడు ఇది నిజమైనటువంటి ఆనందం అని జక్కయ్య అక్కడ ప్రవచిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యోహాను శుభవార్త 20వ అధ్యాయం 20వ వచనం చూద్దాము. అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కలను చూపగా వారు ప్రభువును చూచి బహుగా ఆనందించిరి. లూకా శుభవార్త 24వ అధ్యాయం 41వ వచనం. వారి ఆనందములో ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా అప్పుడు ఆయన, మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడిగాను. వారు ఆయనకు కాల్చిన చేప మొక్కనిచ్చిరి. యేసు దానిని తీసుకుని వారి ఎదుటనే భుజించను. దెయ్యాలైతే భుజించు. అందుకనే వారికి నమ్మకము కలగజేయటానికి, వారి భయాన్ని పోగొట్టడానికి ఏం చేశాడంట? అప్పటికి వారు ఆశ్చర్యంగా ఉన్నారు. అయ్యా నేను తిరిగి లేచాను, మీతో తిరిగినటువంటి యేసయ్య నేను తిరిగి లేచాను, మీరు రండి, నా చేతులు చూడండి, నా గాయాలు చూడండి, నా ప్రక్కకు రండి, ఈ ప్రక్కలో ఉన్నటువంటి గాయాలను చూడండి అని చెప్పినప్పుడు ఇంకా ఆశ్చర్యముగా ఉన్నారు. అప్పుడు ఆ ఆనందంలో ఉండగా ప్రభు ఏమన్నాడంటే, వారు ఇంకా ఆనందపడటానికి, నా ప్రభు తిరిగి లేచాడు అనే నమ్మకం కలగటానికి, వారు విశ్వసించడానికి మీ దగ్గర తినటకు ఏమైనా ఉన్నదా అని అడిగాడు.
వాళ్ళు ఏమిచ్చారంట? కాల్చినటువంటి చేపనిచ్చారు. అప్పుడు యేసు ప్రభు దానిని భుజించాడు. అంటే వీళ్ళు ప్రభువును చూసి అప్పుడు ఏమనుకున్నారమ్మా? వారిలో ఉన్న భయం అంతా కూడా పోయింది. నిజంగా ప్రభు తిరిగి లేచాడు. నిజంగా ప్రభు తిరిగి లేచాడు. మనకి ఏదైతే చెప్పాడు అదే ఇక్కడ ఆయన చేశాడు, నెరవేర్చాడని ఆనందంలో సంతోషంగా వారి భయమంతా కూడా పోగొట్టేశాడు యేసయ్య. వాళ్ళు అనుకుంటున్నారు మనతో కలిసి నిద్రపోయినటువంటి యేసయ్య, మనకు చెప్పినటువంటి యేసయ్య తిరిగి లేచాడయ్యా అని చెప్పి ధైర్యాన్ని తెచ్చుకుని చాలా ఆనందంతో ఉన్నారు. అప్పుడేమన్నాడు? మీకు శాంతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. శాంతి కలుగునుగాక అన్నాడు. వారు ఆనందంలో ఉన్నారు, వారు సంతోషంలో ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు ప్రభువును కలుసుకుంటావో అప్పుడు నువ్వు చెప్పలేనంత ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు, చెప్పలేనంత సంతోషాన్ని నువ్వు పొందుకుంటావు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రాము, నేడే యేసు నొద్దకు రాము. సంతోషమే పాడండి, అందరూ పాడండి. చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. మూసిన తలుపును మూసినట్టుండగానే భయపడుతున్నటువంటి శిష్యులు ఎవరిని చూస్తారమ్మా? ఎవరిని చూశారు? యేసు ప్రభుని చూశారు. యేసు ప్రభు చూసి ముందు నమ్మారా? నమ్మలేదు. కానీ యేసు ప్రభు రుజువులతో సహా చూపించిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు? చాలా సంతోషం. ప్రభువును చూడగానే నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము, నా హృదయము వింతగా మారెను. నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. యేసుక్రీస్తును నేడే చేర్చుకో, యేసుక్రీస్తును నేడే చేర్చుకో, నేడే యేసు నొద్దకు రాము, నేడే యేసు నొద్దకు రాము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువును ఎప్పుడైతే చేర్చుకున్నామో అప్పుడు నీలో ఏం కలుగుతుందంట? ఏం కలుగుతుందంట? సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. భయంతో ఉన్నప్పుడు, ఆందోళనలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, దరిద్రములో ఉన్నప్పుడు, సమస్యలలో ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు, మరి బలహీనతలో ఉన్నప్పుడు నీకెవరు తోడు కావాలి? యేసయ్య. ఆయన అంటున్నాడు, ధైర్యపరుస్తున్నాడు శిష్యునికి. అలాగే వాక్యము చేత నిన్ను ధైర్యపరుస్తాడు. నీకు ఆపదలు వచ్చినప్పుడు, ప్రమాదములు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు, నువ్వు భయపడుతూ ఉన్నప్పుడు ధైర్యాన్ని ఇచ్చేటువంటి వాడు యేసయ్య. నేను లోకమును జయించినటువంటి వాడను, నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను అని చెప్పి ప్రభువు ఈరోజు సువిశేషం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మీకు శాంతి కలుగును గాక. ఎన్నిసార్లు చెప్పాడు ఈరోజు సువిశేషంలో? 19వ వచనంలో చెప్పాడు,
21వ వచనంలో చెప్పాడు, 26వ వచనంలో ఆయన చెప్పాడు, మీకు శాంతి కలుగును గాక. 19వ వచనంలో చెప్పినటువంటి సందర్భం ఏంటి? భయపడుతున్నప్పుడు ఆయన చెప్పాడు. వెరీ గుడ్. శిష్యులు భయపడుతున్నప్పుడు మీకు శాంతి కలుగును గాక, సమాధానము కలుగును. మనం భయపడుతున్నప్పుడు చెప్పాడు. మనం కూడా అంతే. మనం భయపడుతున్నప్పుడు, ప్రభువును ఆశ్రయించినప్పుడు, నువ్వు భయపడవద్దు, నీకు శాంతి సమాధానము కలుగును గాక. 21వ వచనంలో చెప్పాడు, శిష్యులకు ఒక గొప్ప ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. అక్కడ శిష్యులకు ఏం చేస్తున్నాడమ్మా? ఒక గొప్ప ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. మీరు ఈ పని చేయండి, మీరు ఈ పని చేయండి అని ఒక ఆజ్ఞని ఇస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆయన ఏం చేశాడమ్మా? మీకు శాంతి కలుగును గాక అని చెప్పాడు. అంటే దేవుడు మనకు ఒక పనిని అప్పగిస్తూ ఉన్నప్పుడు మీకు శాంతి కలుగును గాక అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. 26వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా మీకు శాంతి కలుగును గాక అని అంటూ ఉన్నాడు. ఏ సందర్భంలో చెప్పాడా? అది అవిశ్వాసము నుండి విశ్వాసంలోనికి వచ్చేటప్పుడు, అవిశ్వాసము నుండి విశ్వాసంలోనికి వచ్చేటప్పుడు మీకు శాంతి కలుగును గాక అని 3 సార్లు ప్రభు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. అయితే శాంతి కలుగును గాక అనే మాటని ప్రభువు ఎందుకు వాడుతూ ఉన్నారు? ఈ సువిశేషంలో ఉన్నటువంటి మర్మాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేసుకున్నాం. ప్రభువు శిష్యులతో ఈ మాటలు ఎందుకు మాట్లాడాడు? మాట్లాడవలసిన అవసరం ఏంటి అని మనం ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే, శిష్యులందరూ కూడా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్నారు. యేసు ప్రభు చనిపోయి 3వ నాడు తిరిగి లేస్తానన్నాడు. లేచాడా లేదా? అనుమానం. లేచాడా లేదా? యేసు ప్రభు ఈ దేహమును పడగొట్టండి, 3 రోజుల్లో దీన్ని నేను నిర్మిస్తాను అన్నాడు. మరి నిర్మించాడా లేదా? సమాధి దగ్గరికి వెళితే సమాధి ఎలా ఉంది? ఖాళీగా ఉంది. మరి నిజంగా వారు అన్నట్లు యేసు ప్రభువుని ఎవరన్నా ఎత్తుకుపోయారా? లేక నిజముగా యేసు ప్రభు సమాధిలోంచి తిరిగి లేచాడా? ఇలాంటి సందేహాలతో శిష్యులు భయపడుతూ ఉన్నారు. అందుకనే యేసు ప్రభు ఆ వారి కోసం అక్కడికి వెళ్తూ భయపడుతున్నటువంటి శిష్యులకు ఆయన తెలియజేస్తూ ఉన్నారు. అలాగే శిష్యులకు ఒక బాధ్యతను అప్పగించడం కోసము ఆయన మీకు శాంతి కలుగును గాక అని వాడుతూ ఉన్నారు. అలాగే తన రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికి, దేవుని యొక్క రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికి శిష్యులను సిద్ధపరచడం కోసము ఆయన వాడుతున్నటువంటి పదం ఏంటంటే మీకు శాంతి కలుగును గాక. శాంతి సమాధానము చాలా ముఖ్యమైనటువంటిది. మనకి ఎన్నున్నప్పటికీ కూడా శాంతి లేకపోతే, మనశ్శాంతి లేకపోతే మనము లోకంలో జీవించలేము. అందుకని అంటాను, అయ్యా అన్నీ ఉన్నాయి కానీ సమాధానం లేదు, శాంతి లేదు, కొంచెం ప్రార్థన చేయండి. తింటా కొన్ని, ఉంటా కొన్ని, అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు. పడుకుంటే నిద్ర పడదు, నిలబడితే పడుకోవాలనిపిస్తుంది, మనశ్శాంతి లేదు, కూర్చోలేడు, నుంచోలేడు, మనశ్శాంతి లేనటువంటి పరిస్థితి. అందుకనే దేవుడు అంటున్నాడు, నీకు కావాల్సిందేంటి? శాంతి సమాధానం నీకు కావాలి. అందుకనే ప్రభు ఈరోజు మీకు శాంతి కలుగును గాక అని శాంతి. రోమీయులకు రాసిన లేఖ 14వ అధ్యాయము 17వ వచనం చదువుతాం. అసలు ఈ శాంతి సమాధానం గురించి ప్రభువు ఎందుకు చెప్తున్నాడో వింటున్నాం. ఏదైనా దేవుని రాజ్యము అనగా తినుట తాగుట కాదు. పండగ వచ్చిందంటే మనం ఏం చేస్తాం? ఇవాళ మా పండగ, ఇవాళ మా పండగ. పండగ రోజు ఏం చేయాలి? తినడం త్రాగటం. పండగ అయిపోయిందా? కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? పండగ అంటే అది కాదు. దేవుని రాజ్యం అనగా తినుట త్రాగుట కాదు.
పవిత్రాత్మ వసగు నీతి, శాంతి, సంతోషం. శాంతి సమాధానమే దేవుని యొక్క రాజ్యం. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? మీకు శాంతి కలుగునుగా. అంటే దేవుని యొక్క రాజ్యాన్ని మనకి ప్రకటిస్తూ ఉన్నాడు. మీకు శాంతి కలుగునుగాక. మీరు తినడము, త్రాగడము, ఊర్లు వెళ్ళడము, కొత్త బట్టలు వేసుకోవడం, ధర్మం సంపాదించడం, ఇది కాదు దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అంటే శాంతి, సమాధానం. నువ్వు ఎక్కడుంటే అక్కడ శాంతి ఉండాలి, తగాదాలు ఉండకూడదు. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉండాలి, ఏముండాలి? సమాధానం ఉండాలి. శాంతి, సమాధానము ఎక్కడైతే ఉంటుందో అదే దేవుని రాజ్యము. అది నువ్వు నెలకొల్పాలి అని చెప్పి ప్రభు మనకి శిష్యుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 27వ వచనం. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, మీకు ఇచ్చుచున్నాను. లోకములో వలె నేను ఇచ్చుటలేదు. మీ హృదయములు కలవరపడవలదు, భయపడవలదు. నేను వెళ్ళి త్వరలో మరలా మీ యొద్దకు నేను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. మనం ఎక్కడ చెప్తాం ఈ మాటని? ఎక్కడ చెప్తాం? పూజలో చెప్తాం మనం. నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. ఒకరినొకరు సమాధానం తెలుసుకున్నాను గురువు పూజలో మనకి తెలియజేస్తారు. యేసుప్రభు అంటున్నారు అదే, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. నా శాంతిని కూడా మీకు ఎలా ఇస్తున్నాను? నేను లోకము ఇచ్చినట్లుగా మీకు నేను ఇచ్చుటలేదు. లోకము కూడా సంతోషాన్ని ఇస్తుంది. లోకం ఇచ్చేసిన సంతోషాన్ని నేను ఇవ్వటం లేదు. ఏమిటి ఆ సంతోషం? లోకం ఇస్తుంది. 10వ తరగతి పాస్ అయ్యారనుకోండి, ఆ షూ తీసేయండి అమ్మ, ఒకసారి ఆ షూ తీసేయండి. షూ తీసేయండి. పక్కన పెట్టండి. నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. నేను లోకం ఇచ్చినట్లుగా మీకు శాంతిని ఇవ్వట్లేదు. లోకం కూడా శాంతిని ఇస్తుంది. ఏంటది? లోకం కూడా సంతోషాన్ని ఇస్తుంది. సాయంత్రం మీరందరూ మా ఇంటికి రండి, మీ అందరికీ నేను పార్టీ ఇస్తున్నాను అనగానే సంతోషం, ఆనందం. అవునా? ప్రభు అంటున్నాడు, లోకం ఇచ్చినట్లుగా నేను సంతోషాన్ని మీకు ఇవ్వడం లేదు. శాంతిని, సమాధానాన్ని లోకం ఇచ్చినట్లుగా నేను ఇచ్చటలేదు. దేవుని యొక్క రాజ్యాన్ని మీకు ఇస్తూ ఉన్నానని ప్రభు ఇక్కడ వాక్యంలో మనకి తెలియజేస్తున్నాడు. కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క శాంతి ఎలా ఉందో అక్కడ మనకి తెలియబడుతుంది. చూడండి, కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తు ప్రసాదించినటువంటి శాంతి మీ హృదయములను పరిపాలన చేయనండి. చాలు. మీ హృదయంలో ఏది పరిపాలన చేయాలి? దేవుడిచ్చేటువంటి శాంతితో పరిపాలన చేయించాలి. అంతేగాని లోకం ఇచ్చేటువంటి శాంతితో మీరు పరిపాలన చేయవద్దు. ఆదివారము విశ్రాంతి దినము. ప్రభువు తన యొక్క వాక్యమును, తన యొక్క ప్రభు యొక్క దర్శనము వాక్యం ద్వారా మనము ఆదివారం పొందుతాం. దానితో మీరు శాంతి, సమాధానాలు మీరు పొందండి. లోకం ఇచ్చేటువంటి విందులు, వినోదాలతో మీరు శాంతి, సమాధానము, ఆనందం పొందుట కాదు. మీ హృదయాలను, మీ శరీరమును, మిమ్మల్ని ఎవరు పరిపాలన చేయాలి? దేవుడిచ్చేటువంటి శాంతితో మిమ్మల్ని పరిపాలన చేసేటట్టు చూసుకోండి. లోకం యొక్క శాంతి మిమ్మల్ని నడిపించే విధముగా మీరు జీవించవద్దని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే యేసు ప్రారంభంలోనే శిష్యులను ఆజ్ఞాపించాడు. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆ ఇల్లు యోగ్యమైనది అయితే మీ శాంతి దాని మీదకి వచ్చును, లేనిచో మీ శాంతి తిరిగి మీకును
శిష్యులకు చెప్తున్నాడు. శిష్యులు అంటే గురువులు, సేవకులు. వారికి దేవుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, మీరు ఏ ఇంటికైతే వెళతారో, మిమ్మల్ని ఎవరైతే ఆహ్వానిస్తారో ఆ ఇంటికి మీరు వెళుతున్నారు కదా, ఆ ఇంట్లో మీరు సమయం గడపాలి అంటే ఆ ఇల్లు యోగ్యమైనదా కాదా, ఆ ఇంటిలో శాంతి సమాధానం ఉన్నదా లేదా అని మీరు ముందుగానే గ్రహించండి. గ్రహించి వారికి శాంతిని వసకండి. ఒకవేళ ఆ ఇంటిలో అది అర్హత లేని ఇల్లు అయితే, ఆ ఇంట్లో దేవుని యొక్క శాంతి ఉందో లేదో గ్రహించి యేసు వారిని ఆ ఇంటికి వెళ్ళమన్నాడు. కాబట్టి ఎవరైతే తన యొక్క సేవకులని ఆహ్వానిస్తారో వారి ద్వారా దేవుడు ఆ కుటుంబానికి శాంతిని సమాధానాన్ని దయచేస్తున్న వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. మార్కు శుభవార్త 5వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూసినట్లయితే, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది, ఆరోగ్యవతివై సమాధానముతో వెళ్ళుము. ఆ స్త్రీతో ఆయన చెప్తున్నాడు, ఎలా వెళ్ళమంటున్నాడు ఆయన? ఏ స్త్రీ ఆమె? రక్తస్రావ రోగికి స్వస్థత చేకూరిన తర్వాత ఆమె ఇంటికి పంపించేటప్పుడు యేసు ప్రభువు అన్నాడు, అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది, నువ్వు శాంతి సమాధానముతో ఇంటికి వెళ్ళు. నా సన్నిధి దేవాలయానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి కూడా దేవుని వాక్యాలు విన్నటువంటి, నువ్వు తీసుకుని బయటకు వెళ్ళి కూర్చో, నువ్వు లేచి అక్కడ వరండా అలా కూర్చొని కూర్చో, బాబు తీసుకెళ్ళి పర్లేదు, వినపడద్దు అక్కడికి వాక్యం. రండి అక్కడ కూర్చో, బయట తీసుకెళ్ళి. ఎక్కడ కూర్చోమ్మాయి? రక్తస్రావ రోగి విశ్వాసముతో, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని ఇళ్ళమ్మ అనలేదు ఆయన. ఏం వస్తాడానికి? శాంతి సమాధానంతో నువ్వు ఇంటికి వెళ్ళమ్మా. దేవాలయానికి వచ్చినటువంటి నీవు, ప్రభువు దగ్గరికి వచ్చినటువంటి నీవు తిరిగి వెళ్ళేటప్పుడు ప్రభువు మనకిచ్చేది ఏంటిది? శాంతి, సమాధానము, సంతోషం. అది తీసుకుని నువ్వు వెళతావు. ఎంతమంది అయితే బిడ్డలు దేవాలయానికి రాలేకపోయారో ఈ ప్రభు ఇచ్చేటువంటి శాంతిని, ప్రభు ఇచ్చేటువంటి సమాధానాన్ని, ప్రభు ఇచ్చేటువంటి సంతోషాన్ని వారు పొందుకోలేకపోతూ ఉన్నారు. అందుకనే ప్రభు చెప్తూ ఉన్నారు, ఆ ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఆ స్త్రీ మోసుకెళ్ళిన విధముగా ఈ రోజు నువ్వు ప్రభు దగ్గరికి చేరినటువంటి నీవు కూడా ఇదిగో శాంతిని సమాధానంతో నీవు తిరిగి వెళ్ళమ్మా అని ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. లూకా శుభవార్త 7వ అధ్యాయం 50వ వచనం చూసినట్లయితే అక్కడ దేవుడు శాంతిని సమాధానాన్ని మనకు దయచేస్తూ ఉన్నాడు. యేసు ఆమెతో, నీ విశ్వాసము నిన్ను రక్షించినది, సమాధానముతో వెళ్ళము. ఒక పరిచయుని ఇంటికి భోజనానికి వచ్చాడు యేసయ్య. ఎక్కడికి వచ్చాడమ్మా? అందరూ చెప్పండి, ఎక్కడికి వచ్చాడు? పరిచయుని ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు ఒక స్త్రీ ఏం చేసింది? పాదాలునే కడుగనా, యేసు పాదాలు నే కడుగనా. ఇది కడుగు. పాదాలునే కడుగనా, యేసు పాదాలు నే కడుగనా. ఆ స్త్రీ ఏం చేసింది? అక్కడ పాదాలు కడిగింది. దేంతో కడిగింది? కన్నీటితో కడిగింది. తన యొక్క తలను ఏం చేసిందమ్మా? పరిమళ ద్రవ్యంతో పూసింది. అందరూ ఏమంటున్నారు? ఆమెని పాపి అంటున్నారు. ఈ పాపి వచ్చి ఎవరిని ముట్టుకుందంట? యేసేని ముట్టుకుందంట. ఆ పాపి వచ్చి యేసేని ముట్టుకుందేంటి? పరిసయ్యుడు ఆమెను చిన్న చూపు చూస్తూ ఉన్నాడు.
ఈమె పాపాత్మురాలు కదా, నువ్వెవరో చెప్పడానికి? ఈమె పాపాత్మురాలని యేసయ్యకు తెలీదా? తెలుసు. మరి పాపాత్మురాలైనటువంటి స్త్రీ పవిత్రుడైనటువంటి యేసయ్యను తాకుతుంది, అది యేసయ్యకు తెలియట్లేదా? అంటే పరిశుద్ధుడు ఏమనుకుంటున్నాడంటే, నేను పరిశుద్ధుడను పవిత్రుడను, యేసయ్యను తాకాలంటే నేను తాకాలి కానీ ఆ పాపాత్మురాలు తాకటమేంటి అనే ఆలోచనలో ఉన్నాడు. కానీ ఆమె పశ్చాత్తాపడినటువంటి విధానం, యేసును నమ్మినటువంటి విధానం, యేసుకి పరిచర్య చేసినటువంటి విధానమును యేసయ్య గమనించి ఏమన్నాడమ్మా? అమ్మా, నీ పాపములు క్షమింపబడినాయి, శాంతి సమాధానముతో నువ్వు ఇంటికి వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తికి, యేసయ్య దగ్గర పశ్చాత్తాపడినటువంటి వ్యక్తికి యేసయ్య ఇచ్చేటువంటి బహుమానం ఏంటమ్మా? శాంతిని, సమాధానాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళమంటున్నాడు. అది కావాలి. నేను ఇచ్చేటువంటి శాంతి లోకములో దొరకదంట అని చెప్తున్నాడు. లోకం ఇచ్చేటువంటి శాంతిని నేను ఇవ్వటం లేదు, నేను పొందినటువంటి శాంతిని నీకు అనుగ్రహించుచున్నానని చెప్పి ఇప్పుడు శిష్యులందరికీ కూడా ఆయన ఏమంటున్నాడు? మీకు శాంతి కలుగునుగాక. 22వ వచనం చదువు. యోహాను శుభవార్త 20వ అధ్యాయం. అట్లు పలికి ఆయన, మళ్ళీ చదువు 21 చదువు. యేసు మరలా వారితో, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను. ఎవరినంటున్నారు ఈ మాట? శిష్యులతో. అప్పుడు శిష్యులు సంతోషంగా ఉన్నారా లేదా బాధగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళతో అంటున్నాడు, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను. మళ్ళా ప్రభుత్వాలతో మాట్లాడతాడు, మీకు శాంతి కలుగునుగాక. అంటే క్రీస్తు తన కర్తవ్యాన్ని ఈ లోకములో నెరవేర్చడానికి తండ్రి పంపించాడు, తండ్రి సహాయం చేశాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఎక్కడికి వెళ్తాడు? తండ్రి వద్దకు వెళ్ళిపోతాడు. మళ్ళా ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడికి తిరిగి మళ్ళా వెళ్ళిపోతాడు. కాబట్టి యేసు ప్రభు ఏమంటాడంటే, ఇంకా నేను చేయవలసినటువంటి పనిని ఎవరు చేయాలి? మీరు చేయాలి. శిష్యులుగా మీరు చేయాలి. నా పనిని మీరు కొనసాగించడానికి ఆయన వారి మీద ఏమవుతున్నాడమ్మా? పవిత్రాత్మను ఊదుతూ ఉన్నాడు, ఒక శ్వాసను ఊదుతూ ఉన్నాడు. శిష్యుల మీదకి పవిత్రాత్మను ప్రసాదించి తన పనిని కొనసాగించండి. మీరు తండ్రి దేవుడు నన్ను ఎలా పంపాడో నేను కూడా మిమ్మల్ని అలాగే పంపుచున్నాను. కాబట్టి నా నామములో మీరు పని చేయటానికి మీకు అధికారాన్ని నేను ఇస్తూ ఉన్నాను. కాబట్టి మీరు రండి అని చెప్పి శిష్యులందరినీ కూడా ఆయన ఏం చేస్తాడమ్మా? తయారు చేస్తున్నాడు. అంటే ఆయన శిష్యులతో మాట్లాడినటువంటి మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడు? మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన సువార్తలో పాలు పంచుకునే విధముగా ఆయన మనలను తయారు చేస్తున్నాడని ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తాడు. ఏమంటున్నాడంటే, నా తండ్రి నన్ను పంపినట్లే నేను మిమ్మలను. ఎవరు వెళ్ళాలి? ఇప్పుడు శిష్యులు వెళ్ళాలి. శిష్యులు వెళ్ళి ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఆయన ఎందుకు చేసుకున్నటువంటి గురువులు, అభిషిక్తులైనటువంటి గురువులు, సేవకులు ఆయన చెప్పిన పనిని చేయాలి. ఆయన చెప్పిన పనిని చేయాలి అంటే ఏముండాలి? చేయగలరా? అంత శక్తి వారి దగ్గర ఉందా? శిష్యుల దగ్గర ఉందా? లేదు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు? తన యొక్క పవిత్రాత్మతో వారిని నింపుతూ ఉన్నాడు. నింపుమయ్యా, నింపుమయ్యా నన్ను నీ ఆత్మతో అనండి. నింపుమయ్యా, నింపుమయ్యా నన్ను నీ ఆత్మతో, పంపుమయ్యా, పంపుమయ్యా నన్ను పరిశుద్ధాత్మతో. నేను కూడా సేవ చేస్తానయ్యా. శిష్యులే కాదు, నేను కూడా సేవ చేస్తాను. ఎలా చేస్తానంటే పాటల ద్వారా నిన్ను సేవ చేస్తాను.
దేవాలయాన్ని శుభ్రం చేయటం ద్వారా నీకు పరిచర్య చేస్తానయ్యా. వాక్యాలు పఠనాలు చదవటం ద్వారా నీకు పరిచర్య చేస్తానయ్యా. నీ దైవ కార్యాల్లో పీఠమును సరిచేయటం ద్వారా నీకు పరిచర్య చేస్తానయ్యా. నిన్ను చప్పట్ల కొట్టడం ద్వారా నీకు పరిచర్య చేస్తానయ్యా. దేవాలయానికి అనేక మందిని తీసుకొచ్చడం ద్వారా నీ పరిచర్య చేస్తానయ్యా. పరిచర్య అనేక రకాలుగా ఉంది. శిష్యులు నన్ను కూడా ఒక శిష్యుని ఆత్మతో నింపినట్లుగా నన్ను కూడా నింపయ్యా అని మనం ప్రభువుని అడిగినట్లయితే, శిష్యులను ఏ విధముగా సువార్తను తన పనిని కొనసాగించడానికి ఆత్మతో నింపాడు, అలాగే మనల్ని కూడా యేసయ్య పరిశుద్ధ ఆత్మ చేత నింపడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అందుకని ప్రభువుని మనము అడగాలి. కాళ్ళు ముడుచుకో ముసలమ్మ. నింపుమయ్యా నన్ను నీ ఆత్మతో, నింపుమయ్యా నన్ను నీ ఆత్మతో, పంపుమయ్యా నన్ను పరిశుద్ధాత్మతో. అపోస్తలులందరినీ నింపావు ఆత్మతో, అపోస్తలులందరినీ పంపావు ఆత్మతో, అపోస్తలులందరినీ నింపావు ఆత్మతో, అపోస్తలులందరినీ పంపావు ఆత్మతో. నన్ను నీవు నింపయ్యా నీ ఆత్మతో, నన్ను నీవు నింపయ్యా నా ఆత్మతో. అప్పుడు నువ్వేం చేస్తావు? పరిచర్య చేయటానికి దేవుని యొక్క ఆత్మచేత నింపబడినప్పుడే నువ్వు దేవుని యొక్క సువార్తను చేయగలుగుతావు. అందుకనే ప్రతి ఒక్కరి కూడా ఈరోజు శిష్యులకు ప్రభు ఏం చెప్తున్నాడు? ఇదిగో నా తండ్రి నన్ను పంపినట్లే నేను నిన్ను పంపుచున్నాను. ఎలా పంపుతున్నానంటే నా ఆత్మను నీ మీద ఉంచుచున్నాను. ఆత్మ చేత వారిని నింపి పంపుతున్నాడని ప్రభు ఈరోజు వాక్యంలో సెలవిస్తున్నారు. అలాంటి ఆత్మ చేత మనము కూడా నింపబడి దేవుని కార్యాలన్నీ కూడా జయప్రదమైనట్లుగా మరి చేయాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. 22వ వచనం చదివినట్లయితే, అట్లు పలికి ఆయన వారి మీద శ్వాసను ఊది పవిత్రాత్మను పొందుడు. మీరు ఎవరి పాపములైనను క్షమించిన ఎడల ఆమె క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనా క్షమింపని ఎడల అవి క్షమింపబడవు. శిష్యులతో చెప్తున్నాడు యేసు ప్రభు, మీరు వెళ్ళి ఏం చేయాలంట? ఏం చేయాలి? మీరు ఎవరి పాపములనైతే క్షమిస్తారో ఆ పాపాలు క్షమించబడతాయి. మీరు ఎవరి పాపమునైతే క్షమింపబడరో ఆ పాపములు క్షమింపబడవు. ఈ అధికారాన్ని ఎవరిస్తున్నారు? యేసు ప్రభువారికి ఇస్తున్నారు, శిష్యులకి. అందుకనే గురువు దగ్గర మనం ఏం చేస్తామమ్మా? పాప సంకీర్తన చేస్తాం. గురువులకి దేవుడిచ్చినటువంటి అధికారం, దేవుడి దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని ఎవరికి ఇస్తూ ఉన్నాడు? ఆయన శిష్యులకి ఇస్తూ ఉన్నాడు. మీరు వెళ్ళి నేను శ్వాసను ఊదుతున్నా మీ మీదకి. ఆదిలో దేవుడు మానవుని ఎలా సృజించాడమ్మా? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, ఆదిలో దేవుడు తన శ్వాసను ఊది మనుష్యుని సృష్టించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలా చేశాడు అక్కడ? అప్పుడు దేవుడైనటువంటి యావే నేల మట్టిని కొంత తీసి దాని నుండి అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదగా నరుడు జీవము గలవాడయ్యను. దేవుని శ్వాస ఊదిన తర్వాత ఆ మట్టితో తయారు చేసినటువంటి మానవుడు ఏమైపోయాడమ్మా? జీవము కలిగినటువంటి మానవుడు. ఆదిలో దేవుడు తన శ్వాసను ఊదాడు. అప్పుడు ఈ మానవుడు తయారయ్యాడు. కాబట్టి మానవుడికి దేవునికి చక్కని సంబంధం ఉంది. ప్రతిరోజు సాయంత్రము దేవుడు ఆదాము దగ్గరికి వచ్చి, ఆదామా ఏం చేస్తున్నావు అని మాట్లాడుకుని వెళ్ళిపోయేవాడు. అలాంటి దేవునికి మానవునికి చక్కని సంబంధం ఉంది. కానీ ఆదాము చేసినటువంటి పాపం వల్ల ఏం జరిగింది?
దేవుడు దూరం అయిపోయాడు. దేవునికి ఈ ఆది దంపతులకి మధ్య ఏమొచ్చేసింది? అడ్డుగా పాపం అనేది వచ్చేసింది. కాబట్టి మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. మానవుడు సంబంధాలు తెగిపోయింది. అయితే యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధారుడైన తర్వాత మరలా నూతన సృష్టిని ఆయన తయారు చేస్తూ ఉన్నాడు. నూతన సృష్టి. అందుకనే మరలా పాపముతో ఉన్నటువంటి ఆ మానవుని మీదకి ఏమవుతున్నాడు? శిష్యుల మీదకి ఏమవుతాడు? తన శ్వాసను వదులుతున్న ఆత్మనిస్తూ ఉన్నాడు. అప్పుడేమయ్యాడు? ఆయన నూతన సృష్టి అయింది. మరలా ఆత్మనిస్తూ ఉన్నాడు. ఆత్మనిచ్చి ఇప్పుడు నూతనమైనటువంటి మానవునిగా ఆయన తయారు చేస్తున్నాడు. కోల్పోయినటువంటి శాంతిని, కోల్పోయినటువంటి సమాధానాన్ని మరలా తిరిగి తీసుకురమ్మని, వారి పాపాలను క్షమించమని, ఇదిగో నేను నూతన సృష్టిస్తున్నానని శిష్యుల మీదకు తన ఆత్మను ఊదుతున్నాడు. ఊది ఏం చేశాడమ్మా? మీరు వెళ్ళి ఏం చేయాలంట? మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపములు క్షమించబడతాయి. అందుకనే గురువు దగ్గర కూర్చొని పాప సంకీర్తన వారికి అధికారం ఇచ్చాడు. దేవుడు శిష్యులకు అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి అక్కడ నువ్వు ఏ పాపాన్ని అయితే ఒప్పుకుంటావో ఆ పాపము గురువు, ఈ సృష్టికి గురువు అయినటువంటి క్రీస్తు ప్రభువు ద్వారా ఆయన ఎన్నిక చేసుకున్నటువంటి ఈ యొక్క మానవ మాతృడైనటువంటి ఈ యొక్క గురువు ద్వారా మన పాపములన్నీ కూడా క్షమింపబడతాయి. ఆ అధికారాన్ని గురువులకు దేవుడు ఇక్కడ స్వయంగా ఇచ్చాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాము. ఆధారం నీవే యేసయ్యా, నాకు ఆనందం నీవే యేసయ్యా, ఆధారం నీవే యేసయ్యా, నాకు ఆనందం నీవే యేసయ్యా. ఆత్మను ఊదావు, ఆయుషు పోసావు, ఆత్మను ఊదావు, ఆయుషు పోసావు, ఆనందముతో జీవించమన్నావు, ఆనందముతో జీవించమన్నావు. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. మట్టి మనిషిని మహిమగా మార్చావు, మట్టి మనిషిని మహిమగా మార్చావు, మరణము నుండి విడుదలనిచ్చావు, మరణము నుండి విడుదలనిచ్చావు. మహోన్నతుడా, 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 మనసార నిన్నే మహిమ పరతును, మనసార నిన్నే మహిమ పరతును. యేసయ్యా, 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 నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వారి మీదకి శ్వాసను ఊది, ఆత్మను ఊది నూతన సృష్టిగా తయారు చేస్తాడు. వారు వీళ్ళు ఏం చేయాలంటమ్మా? ఏం చేయాలి? మనుషుల యొక్క పాపములను ఎవరైతే పాపాలను క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి. ఈ అధికారం ఎవరి దగ్గర ఉంది? యేసయ్య దగ్గర ఉంది. అందుకనే ఆయన అంటాడు లూకా శుభవార్తలో 7వ అధ్యాయం 44వ వచనంలో, పాదాలు కడిగినటువంటి స్త్రీని నీ పాపములు క్షమింపబడినాయి, వెళ్ళు. అంటే ప్రభువుకి ఆ అధికారం ఉంది. పాపాలు క్షమించేటువంటి అధికారము తండ్రి అయినటువంటి దేవుడు ఆయనకి ఇచ్చాడు. పక్షవాత రోగితో అంటాడు, ఆయన దగ్గరికి వచ్చినటువంటి పక్షవాతంతో నీ పాపములు క్షమింపబడినాయి, వెళ్ళు అనగానే ఆయనకి స్వస్థత వచ్చింది. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మా ఇక నువ్వు పాపము చేయవద్దని, నీ పాపం క్షమింపబడినాయి, ఇక నువ్వు పాపములో జీవించవద్దని ఆయన తిరిగి ఆయనను
పంపించావు. కాబట్టి పాపాలను క్షమించేటువంటి అధికారం ఎవరి దగ్గర ఉంది? ప్రభు దగ్గర ఉంది. ఆ అధికారాన్ని ఈరోజు ఎవరికి ఇస్తున్నారమ్మా? ఎవరికి ఇస్తున్నారు? ఆ శిష్యులకు ఆయన ఇస్తూ ఉన్నాడు. పాప క్షమాపణ, పాప సంకీర్తన, పాప క్షమాపణ. మనం ఆలోచన చేస్తే నిజంగా సంతోషంగా ఎవరుంటారు? బాగా డబ్బున్నటువంటి వారికి సంతోషంగా ఉన్నారా? శాంతి సమాధానంతో ఉన్నారా? మరి ఎవరు నిజమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నారు? మంచి అధికారంలో ఉన్నటువంటి వాడు ఆనందాన్ని పొందుతున్నాడా? లేదంట. మరి గొప్ప గొప్ప అంతస్తుల్లో, 3 అంతస్తులు, 4 అంతస్తులు, 5 అంతస్తుల్లో ఉన్నటువంటి వాడు మంచి ఆనందంలో ఉంటున్నాడా? ఎవరంటారు? వీరందరూ కూడా ఏ స్థితిలో ఉన్నా సరే చివరికి దేన్ని వెతికిలాడుతున్నాడు? దేనిని వెతికిలాడుతున్నారమ్మా? సంతోషము, ఆనందము, శాంతి, సమాధానం కోసమే ప్రాకులాడుతూ ఉన్నారు. 5వ అంతస్తులో ఉన్నంత మాత్రాన అతనికి శాంతి సమాధానం ఉందా? గొప్ప ఉద్యోగం చేయడం ద్వారా శాంతి సమాధానం ఉందా? లేదా నీకు ధనము, పొలము, ఆస్తులు, అంతస్తులు ఉన్నాయి, దానివల్ల నువ్వేమన్నా శాంతి సమాధానంగా జీవిస్తున్నావా? లేదా నీకు 10 మంది బిడ్డలు ఉన్నారు, వారి ద్వారా నువ్వేమన్నా శాంతి సమాధానంగా జీవిస్తున్నావా? మరి ఎక్కడుంది శాంతి సమాధానం? ఎక్కడుంది? అందుకని అంటున్నాడు, నీకు శాంతి కలుగునుగా. సంతోషం ఎక్కడ ఉందని వచ్చగా పాడండి, పాడు. సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎచ్చట నాకు దొరికేనని. సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎచ్చట నాకు దొరికేనని. జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను. జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను. చివరికది నీలోనే కనుగొన్నాను. చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా. ఎక్కడుందంట సమాధానము? ఎక్కడుందంట సంతోషము? ఎక్కడుందా? నీలోనే. లోకమంతా కూడా తిరిగాడంట, లోకమంతా కూడా తిరిగాడు. ఎక్కడ కూడా శాంతి కానీ సమాధానము దొరకలేదు. అది ఎక్కడ దొరికింది? నీలోనే. ప్రభువులో నువ్వు గడపడమే నీకు శాంతి. ప్రభువులో నువ్వు కాసేపు కూర్చోవడమే నీకు సమాధానము. ప్రభుతో గడిపిన గడియలే నీకు సంతోషము, ఆనందము. దేవాలయంలో ఉన్నంతసేపు నీకు సంతోషము, ఆనందం ఉంటుంది. బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళా నీకు సమస్యలే, ఆలోచనలే, భయాలే, ఆందోళనలే. అందుకని అంటున్నారు, నిజమైనటువంటి సంతోషము, నిజమైనటువంటి ఆనందము, శాంతి సమాధానము ప్రభువులోనే ఉంది. అందుకనే నీకు శాంతి కలుగును గాక అని తన యొక్క శాంతిని ప్రభు ఈరోజు మనందరికీ కూడా దయచేస్తున్నాడు. ఎందుకంటే కొన్ని ఉదాహరణలు కూడా మీకు తెలియజేస్తా ఉంటాను. దావీదు రాజుగా ఉన్నాడు. ఉండినంత మాత్రాన అయ్యా నువ్వు రాజుగా ఉన్నావు, బలవంతుడైనటువంటి రాజువు, ధనికుడైనటువంటి రాజువు, నీవు ధన్యుడువు అన్నాడా దేవుడు? అనలేదు. ఆయనతో అనలేదు. సామెతల గ్రంథంలో చూడమ్మా, 28వ అధ్యాయం 11వ వచనం. ఇదిగో నీవు 10 ఎకరాల పొలం ఉంది, నువ్వు ధనవంతుడువు, నీవు ధన్యుడువు అని ప్రభు ఎక్కడైనా గ్రంథంలో రాశాడా? రాయిదా? ఏం రాశాడో చూడమ్మా. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 11వ వచనం. తన పాపములను కప్పి పెట్టుకునేవాడు బాగుపడడు. ఆ పాపములను ఒప్పుకొని వాటిని పరిత్యజించువాడు దేవుని వారు ధన్యులంట. ఎవరు ధన్యులు? చెప్పండి. వింటున్నారు కదా? వింటున్నారని తర్వాత ఎవరు ధన్యులు? పాపములను దాచిపెట్టుకునేవాడు
ధన్యుడా? పాపములను విడిచిపెట్టేవాడు, పాపములు క్షమింపబడినటువంటి వాడు ధన్యుడు. అంతేకాని ధనికుడిగా, రాజుగా, గొప్పగా, అధికారిగా, ఆస్తిపరుడిగా, బలవంతుడిగా ఉన్నవాడు ధన్యుడని గ్రంథములు ఎక్కడ? ఎవరి పాపములైతే క్షమింపబడతాయో వారు ధన్యులు. ధన్యమో, ఎంతో ధన్యమో యేసయ్యను కలిగిన జీవితము. రెండోసారి ధన్యమో, ఎంతో ధన్యమో యేసయ్యను కలిగిన జీవితము. ఇహమందున పరమందున 100 రెట్లు ఫలమందున, ఇహమందున పరమందున 100 రెట్లు ఫలమందు. వారు ధన్యులు, వారెంతో ధన్యులు, వారు ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యమో, ఎంతో ధన్యమో యేసయ్యను జీవితము. ఎవరి అతిక్రమములు పరిహరింపబడును, ఎవరి అతిక్రమములు పరిహరింపబడును, ఎవరి పాపములు మాన్నించబడును, ఎవరి పాపములు మాన్నించబడును. వారే ధన్యులు, వారెంతో ధన్యులు, వారే ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యమో, ఎంతో ధన్యమో యేసయ్యను కలిగిన జీవితము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరు ధన్యులంట? ఎవరి పాపములు క్షమింపబడతాయో వారిలో ధన్యమైనటువంటి జీవితము. అందుకనే ప్రభు అంటున్నాడు, మీకు శాంతి కలుగును గాక. ఇక్కడ దేవాలయంలో కూడినటువంటి వీరందరికీ కూడా ప్రభు యొక్క ప్రవచనాలు, ప్రభు యొక్క దీవెనలు, ప్రభు యొక్క ఆశీర్వచనాలు, మీకు శాంతి కలుగును గాక. అంటే సమస్తమైనటువంటి సమస్యల నుంచి మనందరికీ కూడా విడుదల కలగజేస్తున్నాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తికి మరణ శిక్ష వేశారనుకోండి. ఏం శిక్ష? యూత్ కుర్రాళ్ళు, బాయ్స్ అన్నారు, రెండోసారి అడిగినప్పుడు చెప్పండి. ఏం శిక్ష వేశారు? మరణ శిక్ష వేశారు. అతను ఉరి తీయటానికి తీసుకెళ్తున్నారు, అతను ఉరి తీయటానికి తీసుకెళ్తున్నారు. దారిలో ఒక స్నేహితుడు ఎదురయ్యాడు, ఒక స్నేహితుడు ఎదురయ్యాడు. ఎదురయ్యి, అయ్యా నీకు ఒక 10,000 రూపాయలు నేను ఇస్తాను, తీసుకో, చక్కగా జేబులో పెట్టుకో అని అన్నాడు అనుకోండి. ఆయన ఏమంటాడు? ఏమంటాడు? ఆలోచన వస్తుందేమన్నా? ఏమంటాడు? నాకెందుకయ్యా బాబు, కాసేపట్లో నేను చచ్చిపోతున్నాను, ఈ డబ్బు, ఈ 10,000 ఇవన్నీ నాకెందుకు అంటాడా? సరే ఇవ్వని సంతోషంగా లావులు పెట్టుకుంటాడా? ఆ విధంగా మాట్లాడటం వల్ల తనకి ఏమన్నా సంతోషం కలుగుతుందా? కలగదు. కానీ తన స్నేహితుడు ఎవరైనా ఒక వ్యక్తి జైలు అధికారి దగ్గరికి వెళ్ళి ఆ ఉరి శిక్షను తప్పించేటువంటి ఒక పత్రాన్ని అడిగి పర్మిషన్ తీసుకుని క్షమాభిక్ష పెట్టేటువంటి ఒక పత్రాన్ని అతని దగ్గర నుంచి పొంది పరుగు పరుగున వచ్చి ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నేను జైలు అధికారి దగ్గరికి వెళ్ళి ఆయన బ్రతిమలాడి, ఇదిగో నీకు మరణ శిక్ష లేకుండా ఇదిగో అంగీకార పత్రాన్ని, నేను ఒప్పంద పత్రాన్ని తీసుకొచ్చాను, ఇదిగో దీన్ని స్వీకరించు అని చెప్పినప్పుడు అతను ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు? సంతోషముతో, ఆనందముతో తన మిత్రుని కౌగిలించుకొని ఆ పత్రాన్ని ఆయన తీసుకుని ఉంటాడు. అవునా? కాబట్టి క్షమాపణ అనేది అంత విలువైనదని యేసు ప్రభు తన మరణం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రతి పాపమునికి కూడా శిక్ష ఉంది. ధర్మశాస్త్రం ఏమని బోధిస్తుందో మనకి? ప్రతి పాపానికి కూడా ఒక శిక్ష ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభు మనము చేసినటువంటి పాపాలకి ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసి మనల్ని క్షమిస్తాడా?
క్షమిస్తాడా? న్యాయవాది జడ్జి కూడా మనం ఏదన్నా సమస్య మీద అక్కడికి వెళ్ళినప్పుడు ఆ చట్టాన్ని ఉల్లంఘించి మనల్ని క్షమిస్తాడా? క్షమించడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు కూడా తను చేయగలిగినటువంటిది ఆయన చేశాడు. ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించకుండా ఆయన చేయగలిగినటువంటిది ఆయన చేశాడు. ఏమిటంటే మానవుల యొక్క పాపాలన్నీ కూడా తన మీద వేసుకొని మానవాళి పాపముల నిమిత్తమై ఆయన ఏం చేశాడు? శిలువ మీద మరణాన్ని పొందాడు. అదే క్షమాపణ. అది విలువైనటువంటి క్షమాపణని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాం. అందుకని ఈరోజు యేసు ప్రభు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? నా ఆత్మను మీ మీద ఉంచుతూ ఉన్నాను, మీరు వెళ్ళి ఎవరి పాపములైతే క్షమిస్తారో వారి పాపములు క్షమించబడతాయి. క్షమించేటువంటి అధికారాన్ని ఆ యొక్క శిష్యులకి దేవుడు తన అధికారాన్ని వారికి బదలాయిస్తున్నట్టుగా వాక్యం మనకి చెప్తుంది. అందుకని మనము చేసినటువంటి పాపాలు మనకు పోవాలంటే యేసుక్రీస్తు ప్రభు స్వయంగా మన దగ్గరికి రారు. ఉదాహరణైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆ అధికారాన్ని ఎవరికి ఇచ్చారు? శిష్యులకు ఇచ్చారు, గురువులకు ఇచ్చారు. కాబట్టి పాప సంకీర్తన చేసి మనలో ఉన్నటువంటి ఆ యొక్క పాపాలన్నిటినీ కూడా క్షమాపణ మనం పొందాలి. అప్పుడే మరి మనకి దైవరాజ్యం అనేది మనకి దొరుకుతుందని యొక్క ఉదాహరణైనటువంటి క్రీస్తు ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఒక చెరసాల ఉంది. ఆ చెరసాలలోనికి రాజుగారు వెళ్ళారంట. ఒకసారి వెళ్ళి ఒక 10 మంది ఖైదీలను పిలిచాడు. పిలిచి, అయ్యా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడిగాడు. అడిగితే వాడు అనుకున్నాడు, ఈ చెరసాలలోంచి నన్ను బయటికి తీసుకెళ్ళాలంటే, క్షమించి బయటికి తీసుకెళ్ళాలంటే రాజుకు అధికారం ఉంది కాబట్టి ఈయన మనసు కరిగేటట్టు నేను ఏదో ఒకటి చెప్పాలి. ఇప్పుడు మనసు కరిగేటట్టు ఏదో ఒకటి చెప్తే నన్ను బయటికి పంపించేస్తాడు ఈయన అని చెప్పి మనసులో అనుకున్నాడు. మొదట ఖైదీని పిలిచాడు. నువ్వెందుకు వచ్చావయ్యా లోపలికి అని అడిగితే ఆయన చెప్తున్నాడు, అయ్యా నాకే పాపమో తెలియదయ్యా, నేను అపరాధినయ్యా, నన్ను మోసం చేసి ఇదిగో వీళ్ళంతా కూడా నన్ను మోసం చేసి ఈ చెరసాల్లోకి తీసుకొచ్చారని ఏడుస్తున్నాడంట. రాజు విన్నాడు. అలాగా ఇప్పుడు ఎదురు చూస్తున్నాడు. నేను ఇలా చెప్పాను కదా కాబట్టి నన్ను క్షమిస్తాడు, నాలో ఏం తప్పు లేదని చెప్పాను కాబట్టి నన్ను క్షమిస్తాడు అని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నాడు. రెండోవాడిని పిలిచాడు. వాడొక కథ చెప్పాడు. మూడోవాడు, నాలుగోవాడు, ఐదోవాడు అందరిని అలా పిలుచుకుని అందరి కథలు విన్నాడు. ఆఖరిని పిలిచాడు. నువ్వెందుకు వచ్చావు అన్నాడు. వాడంటున్నాడు, అయ్యా నేను తప్పు చేశాను, తెలిసి చేశానో తెలియక చేశానో నేను ఈ తప్పు అయితే చేశాను. ఇక జీవితంలో నేను ఏ తప్పు చేయకూడదని నిర్ణయం చేసుకున్నాను అని వెక్కి వెక్కి ఏడుస్తూ రాజు పాదాల మీద పడి కన్నీరు కారుస్తూ, అయా నేను ఆ సమయంలో ఏదో ఒక బలహీనతకు ఏదో ఒక శోధనకు లొంగిపోయి ఆ క్షణాలలో నేను తప్పు చేశానయ్యా అని ఆయన రాజుగారి దగ్గర కన్నీరు పెట్టి ఏడ్చాడంట. అప్పుడు రాజుగారు వెంటనే తనని మీరు విడుదల చేయండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నిజమైనటువంటి పశ్చాత్తాపంతో కూడినటువంటి యథార్థముగా నీవు పాపములు ఒప్పుకున్నట్లయితే దేవుని నుండి నువ్వు సంపూర్ణమైనటువంటి క్షమాపణను నీవు పొందుకుంటావు. అప్పుడు దేవుని యొక్క రాజ్యం నీకు దక్కుతుంది, నీకు శాంతి సమాధానం దొరుకుతుందని ఈరోజు సువిశేషములో దేవుడు మనకి సెలవిస్తున్నాడు. అలాంటి అధికారాన్ని ఈరోజు వారికి దయచేస్తున్నాడని సువిశేషములో దేవుడు 23వ వచనంలో మనకి తెలియజేశాడు. 24వ వచనం చదువుమా. యేసు వచ్చినప్పుడు వారిద్దరిలో 12 24వ వచనం మనం ధ్యానిద్దాం ఇప్పుడు. అందులో శిష్యులు ఎంతమంది? యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? 12 మంది. యేసు ప్రభు
మూసిన తలుపులు మూసినట్టుగానే దర్శనం ఇచ్చారు కదా. అప్పుడు ఎంతమంది ఉన్నారు? 11 మందే ఉన్నారు. ఎవరు లేరు? తోమా గారు లేరు. అంతేనా? 25వ వచనంలో ఏముందో చూడు. తక్కిన శిష్యులు అందరితో మేము ప్రభువును చూచితిమి అని చెప్పి, అందుకతడు నేను ఆయన చేతులలో చీలలు గుర్తులను చూచి అందు వేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చెయ్యి ఉంచిననే తప్ప విశ్వసింపను అనేను. 25వ వచనంలో చూసినట్లయితే మొట్టమొదట దర్శనం ఇచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారమ్మా? 11 మంది ఉన్నారు. అందులో ఒకరు లేరు. లేనైన పేరేంటి? ఈరోజు దేవాలయంలో ఎంతమంది ఉన్నాం మనం? ప్రభు యొక్క దర్శనం ఇక్కడ జరుగుతూ ఉంది. ప్రభు దర్శనం వాక్యమ రూపంలో ఆయన మనకు ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. ఎంతమంది ఉన్నాం? ఎంతమంది లేరు? తోమాలు చాలా మంది ఇక్కడ లేరు. కాబట్టి 8 దినములు గడిచిన తర్వాత ఈ మధ్యన తోమా వచ్చాడు కదా, వచ్చి చేరిన తర్వాత వీళ్ళు ఏం చెప్పారు? తోమా వచ్చిన తర్వాత మేము ప్రభువును చూచితిమి అని చెప్పారు. చెబితే తోమా ఏమంటున్నాడు? మీకేమన్నా పిచ్చబట్టిందా? ఆయన చనిపోయాడు కదా. చనిపోయిన వ్యక్తి మరలా ఎలా వస్తాడు? మీరు ఆయన చూడటం జరిగిందని చెబుతున్నారు. నేను అలా నమ్మను. ఆయన చేతుల్లో పడిన గాయములలో నేను వేలు పెట్టి చూడాలి. ఆయన గాయాలలో నేను వేలు పెట్టి చూడాలి. అప్పుడే నేను ఆయనని నమ్ముతా, లేకపోతే నేను నమ్మను. మనం కూడా అంతేనా? ఈరోజు పూజ ఉందమ్మా, తొందరకడనే వచ్చేయండి అంటాం. మనం ఏం చేస్తాం? నేను అప్పుడే రాను. ఎవరు రావాలి? ఫాదర్ గారు వచ్చిన తర్వాత ఆ వాయిస్ వినపడిన తర్వాత అప్పుడు వస్తా. అప్పటి వరకు నేను రాను. ఆయన వస్తాడో రాడు. మనం కూడా అంతే. తోమాలాగా అవిశ్వాసంలో ఉండిపోతాం. మన పరిస్థితి కూడా అంతే. అనుమానపు తోమాలాగా ఉంటాం. మనం అవిశ్వాసపు తోమాలాగా ఉంటాం. నమ్మనటువంటి తోమాలాగా మనం జీవిస్తూ ఉంటాం. అందుకనే మనము కూడా ప్రభువుని విశ్వాసంతో అడగాలి. వచ్చినటువంటి వారు మీరందరూ విశ్వసిస్తున్నారా, లేక తోమాలాగా ఉన్నారా? మీరందరూ నేను నిన్ను నమ్ముచున్నాను, మీరు నమ్ముతున్నారా, నమ్మట్లేదా? తోమాలాగా ఉన్నారా, నమ్ముతున్నారా? చెప్పండి. నేను నిన్ను నమ్ముచున్నాను, నేను నిన్ను నమ్ముచున్నాను, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసయ్యా 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 యేసయ్యా, నేను నిన్ను నమ్ముచున్నాను, నేను నిన్ను నమ్ముచున్నాను. జీవాహారము నేనేనమ్మ దివ్యకారుణ్యమా, దివ్యకారుణ్యమా అని అంటారు. ఏమంటారు? ఒకసారి అనండి. దివ్యకారుణ్యమా.
జీవాహారము నేనేనన్న దివ్య కారుణ్యమా. నేను దివ్య కారుణ్యం అన్నప్పుడు మీరు అనండి, జీవాహారము నేనేనన్నా మన అప్పుడు అనండి, జీవాహారము నేనేనన్న దివ్య కారుణ్యమా, నిత్య జీవము మాటలు కలిగిన గట్టిగా నాన్న, జీవాహారము నేనేనన్న దివ్య కారుణ్యమా, నిత్య జీవము మాటలు కలిగిన దివ్య కారుణ్యమా, భయపడవలదని అభయమిచ్చిన దివ్య కారుణ్యమా, శాంతి కలుగను గాక అని పలికిన దివ్య కారుణ్యమా, నేను నిన్ను నమ్ముచున్నాను, నేను నిన్ను నమ్ముచున్నాను, నేను నిన్ను నమ్ముచున్నాను, నేను నిన్ను నమ్ముచున్నాను, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. తోమాలాగా మనం అవిశ్వాసంలో పడకుండా విశ్వాసంలో జీవించమని ప్రభు ఈ వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. 26వ వచనం చూడము. 8 దినములు గడిచిన తరువాత ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉండిరి. తోమా సైతము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి వద్ద నిలిచాను. ఇప్పుడు ఎంతమంది ఉన్నారమ్మా? 8 రోజులు అయిన తర్వాత యేసు ప్రభు మరలా వచ్చాడు. మరలా వచ్చి వారికి దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చినప్పుడు 8 మంది తోమాతో సహా కలిపి 8 మంది ఉన్నారు. వెంటనే ప్రభు ఏమన్నాడు? తోమా ఇట్రా. మిగిలిన వారిని ఎవరిని పిలవాల? ఎవరిని పిలిచాడు? తోమాని పిలిచాడు. ఇట్రా, చెయ్యి పెట్టి చూడు, ఇవిగో నా గాయములు, చెయ్యి పెట్టి చూడు అన్నాడు. తోమా యేసు ప్రభుకి ఈ విషయం ఎవరు చెప్పారు? తోమా ఎలా మాట్లాడాడు అన్నటువంటి విషయాన్ని యేసు ప్రభుకి ఎవరు చెప్పారు? వీళ్ళు ఏమైనా చెప్పారు? యేసు ప్రభు చెప్పడానికి అసలు యేసు ప్రభు మళ్ళీ కనపడ్డాడా? వాళ్ళకి కనపడలేదు కదా, శిష్యులు చెప్పలేదు కదా, మరి యేసయ్యకి ఎలా తెలిసింది? ఎలాంటి అవిశ్వాసపు మాటలు మాట్లాడాడని తోమా యేసయ్యకి ఎలా తెలిసింది? ఆయన చూచుచున్నటువంటి దేవుడు. కీర్తనాకారుడు 139 4వ వచనం చదవండి. కీర్తనలో 139, నా నోట మాట రాక మునుపే నేనేమి చెప్పుదును నీవు ఎరుగుదు. 5వ వచనం చదువు, 2వ వచనం చదువు. నేను కూర్చుండుట లేచుట నీకు తెలియదు. యేసయ్యని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తుంది. సిస్టర్ కమ్. ఇక్కడ వాక్యం మనకి బోధిస్తూ ఉంది. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ తోమా గారు అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. యేసయ్యకి ఎవరు చెప్పారు ఈ మాటలు? సిస్టర్ 2 minutes లో చెయ్యి పెట్టి చూడమన్నారు. అవునా? 2 కుర్చీలైనా. ఇప్పుడు శిష్యులు ఎంతమంది ఉన్నారు? కూర్చోండి. శిష్యులు ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. ఈ 12 మంది శిష్యులు ఎవరు లేరు? తోమా గారు లేరు. అయితే ఈ తోమా గారు 8వ రోజున ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత తోమా కూడా ఉన్నారు. వెంటనే లోపలికి వచ్చిన వెంటనే తోమా గారినే పిలిచాడు. ఆయన మిగిలిన వారిని ఆయన పిలవలేదు. అంటే తోమా వచ్చి చూడు. ఎవరు చెప్పారు ఈ మాటలు? యేసయ్య. అయ్యా తోమా, మీరు మన దర్శనం ఇచ్చినప్పుడు తోమా ఎలా మాట్లాడాడు అనేటువంటి విషయాన్ని శిష్యులు ఏమైనా యేసయ్యకి చెప్పారా? చెప్పలేదు. ఎలా తెలిసింది మరి ఆయనకి? ఆయన సమస్తాన్ని కూడా
ఎరిగినటువంటి వాడు. కీర్తనకారుడు 139 4వ వచనం చూసినట్లయితే, నా నోట మాట రాకమునుపే నేనేమి చెప్పేదనో నువ్వు ఎరిగెదవు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 2వ వచనం చదువు. నేను కూర్చుండుట లేచుట నీకు ముందుగానే. యేసయ్య ఎలాంటి వాడమ్మా? మనము కూర్చుండుట, మనం పరుండుట, మనము లేచుట సమస్తము కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. నీ నోట నుండి ఏ మాట అయితే వస్తుందో అది ముందుగానే ఆయన సమస్తము చూచేటువంటి వాడు. నన్ను చూచువాడా, దీనం కాయువాడా, నన్ను చూచువాడా, దీనం కాయువాడా, నీవు నన్ను ఆవరించావు, నీవు నన్ను ఆవరించావు, నీ చెయ్యి నా మీద ఉంచావు, నీ చెయ్యి నా మీద ఉంచావు, నే లేచుట కూర్చుండుట బాగుగా ఎరిగి ఉన్నావు, నే లేచుట కూర్చుండుట బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా, దీనం కాయువాడా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తోమ మరి యేసు ప్రభు ఏ విధంగా మాట్లాడాడో విన్న తర్వాత 28వ వచనంలో తోమ మాట్లాడుతున్నాడు. చూడమ్మా, ఏమని మాట్లాడుతున్నాడో చూడు. అప్పుడు తోమ, నా ప్రభువా, నా దేవా అని పలికెను. ఇక్కడ తోమ పశ్చాత్తాపడతాం మనం చూస్తూ ఉన్నాం. నిజమైనటువంటి పశ్చాత్తాపం పడుతూ ఉన్నాడు. అయా, నేను మాట్లాడినటువంటి మాటలు నా అవిశ్వాసపు మాటలు అని, నేను అవిశ్వాసంలో ఉన్నానయ్యా అని మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఆయన అనుకుని ఉండవచ్చు, ప్రభువుని గురించి నేను ఈ విధముగా ఎందుకు మాట్లాడానా, నేను చాలా తప్పు చేశాను కదా అని ఆయన మాట్లాడుతూ ప్రభువుని అక్కడ ప్రాధేయపడుతూ ఉన్నాడు. నా ప్రభువా, నా దేవా, నా తప్పుని క్షమించమని ప్రార్థన. అలాగా నిజమైనటువంటి పశ్చాత్తాపం పడినప్పుడు పాపములను దాచిపెట్టుకున్నవాడు ధన్యుడు కాదు. వాక్యంలో మనందరూ ధ్యానించిన విధముగా పాపములు ఎవడైతే మరి విడిచిపెడతాడో, నిజమైనటువంటి పశ్చాత్తాపము పాప సంకీర్తన ద్వారా ఎవడైతే వాటిని క్షమాపణ పొందిన వాడు ధన్యుడని వాక్యములో ప్రభు మనకి బోధిస్తూ ఉన్నాడు. ఎలా తోమలాగా మనందరం కూడా అవిశ్వాసములో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి అవిశ్వాసం నుంచి ప్రభు అంటున్నాడు, చూసి నమ్మినటువంటి వారి కన్నా చూడక నమ్మినటువంటి వారు ధన్యులు అంటున్నారు. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే తోమ లాంటి పశ్చాత్తాప హృదయం మనం కలిగి ఉండాలి. ఆయన అంటూ ఉన్నాడు ప్రభువుని, ఏమంటున్నాడు? దేవ కరుణించవా నన్ను, దేవ కాపాడవా నన్ను, దేవ కరుణించవా నన్ను, దేవ కాపాడవా నన్ను, పాపిని నేను ఈ జగమందున రక్షించడివా రెవ్వరు లేరు, పాపిని నేను ఈ జగమందున రక్షించడివా రెవ్వరు లేరు, రవనా దేవా యేసు నా ప్రభువా, రవనా దేవా యేసు నా ప్రభువా, దేవ కరుణించవా నన్ను, దేవ కాపాడవా నన్ను. పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువుని గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టి మనము కూడా ఈ లోక జీవితంలో ప్రభువుని గురించి, ఆరాధన గురించి, దివ్యబలి గురించి, క్రైస్తవుల గురించి, క్రైస్తవత్వం గురించి, మరి ప్రార్థన చేసేటి వారి గురించి, సేవకుల గురించి, గురువుల గురించి మనం కూడా అనేక రకాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం.
అది తెలిసి తెలియక మనం మాట్లాడేటువంటి మాటలు. కాబట్టి మనము పశ్చాత్తాప హృదయంతో ప్రభువుని మన్నించమని మనం అడిగినప్పుడు దేవుడు ఈరోజు వాక్యములు ఇస్తున్నారు, గురువులకు అధికారాన్ని ఇస్తూ ఉన్నారు. మీరు వెళ్ళి ఎవరి పాపం అయితే క్షమింపబడతారో ఆ పాపములు క్షమింపబడతాయి, ఎవరి పాపలు మీరు క్షమింపరో అవి క్షమింపబడని చెప్తున్నారు. అధికారాన్ని గురువులకు దేవుడు ఇస్తున్నాడని ఇక్కడ వాక్యంలో మనకి తెలియజేస్తూ ఉంది. అందుకనే ప్రభు పలికినటువంటి మాట, చూసి నమ్మినటువంటి వారి కన్నా చూడక నమ్మినటువంటి వాడారు దాని తోమా, నువ్వు నన్ను చూచుట వల్లే కదా నువ్వు విశ్వసిస్తున్నావు, చూడక నమ్మినటువంటి వారు ధన్యులు. అవునా? ఒక కరెంటు వైర్ ఉంది, ఇది వైర్ ఉంది, ఈ వైర్ని పట్టుకుంటానంటే కుదురుతా. అందులో ఏముంది? ఆ కరెంట్ నేను చూస్తేనే అందులో కరెంట్ ఉందని నమ్ముతానంటే వెళ్ళి ముట్టుకుంటే ఏమవుద్ది? షాక్ పడదు. అందులో కరెంట్ ఉందంటే విశ్వసించాలి. అందులో కరెంట్ ఉందంట, అది షాక్ పడదు. చూడకుండా నమ్మినటువంటి వాడు రక్షింపబడతాడు. అక్కడ నేను చూస్తాను అంటే వెళ్ళి పట్టుకుంటే ఏమవుతుంది? షాక్ కొట్టి మరణిస్తాడు. అందుకనే ప్రభువు చెప్తున్నాడు, తోమ నశించిపోవట దేవునికి ఇష్టం లేదు. అందుకనే దేవుడు తోమాకి మరొక అవకాశం ఇచ్చాడు. మరలా దర్శనం ఇవ్వాల్సిన అవసరం ఏమో యేసు ప్రభు 11 మందికి దర్శనం ఇచ్చాడు కదా, రుజువు చేసుకున్నాడు కదా, నేను మృతుల్లో నుండి తిరిగి సజీవుడై లేచానని రుజువు పరిచాడు కదా. తోమాకి చెప్పకపోతే ఏమవుద్ది? ఒకడే కదా, చెప్పకపోతే ఏమవుద్ది? కానీ దేవునికి ఇష్టం లేదు. తోమా నశించిపోవడం ఇష్టం లేదు, నీవు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకనే దేవుడు మరలా ఒక అవకాశాన్ని తోమా గారికి ఇచ్చాడు. అలాగనే మనందరికీ కూడా దేవుడు ఒక అవకాశాన్ని మనకి దయచేస్తూ ఉన్నాడు. ఈ ఆదివారం దేవాలయానికి రాలేనటువంటి వారు ఉన్నారు, దేవుడు మరొక ఆదివారం అవకాశం ఇస్తున్నాడు, మరొక ఆదివారం అవకాశం ఇస్తున్నాడు, మరొక అవకాశం ఆదివేస్తున్నాడు. నీవు దేవుని దగ్గరికి రావాలి, పరివర్తన చెందాలి, మరి నిత్య జీవం పొందాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే దేవుడు ఎల్లప్పుడూ కూడా అవకాశం మనకి ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు మారు మనసు పొందాలి, హృదయ పరివర్తన చెందాలి, నిత్య జీవం పరలోక రాజ్యంలో తేవాలని దేవుని యొక్క ఆశ. అంజూరపు చెట్టు గురించి దేవుడు మాట్లాడినప్పుడు ఏమన్నారమ్మా? దానికి ఒక అవకాశం ఇచ్చారు. అవునా? మరుసటి సంవత్సరానికి అవకాశం ఇచ్చారు. ఈ సంవత్సరం ఏం చేస్తానన్నాడు ఆయన? పాదు చేస్తాను, ఎరువు వేస్తాను, నీరు పెడతాను, మరలా వచ్చే సంవత్సరానికి అది కాయలు ఫలాలని అప్పుడు నరికేద్దాం. అలాగే దేవుడు మనకి కూడా తోమాకి ఇచ్చినట్లే మనకి కూడా అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీకి చంపేశాడా? రాళ్లతో కొట్టి చంపాడా? వాళ్ళందరూ చంపేద్దాం అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడమ్మా? ఒక అవకాశాన్ని ఇచ్చాడు. నేను కూడా నిన్ను ఏమీ చేయను, ఇక పాపంలో జీవించకని ఆమెకి ఇచ్చాడు. తప్పిపోయినటువంటి కుమారునికి ఇచ్చాడు. అయ్యా నువ్వు ఇక ఒక అవకాశం ఇచ్చాడు. కాబట్టి దేవుడు మన మీద ప్రేమను చూపిస్తున్నాడు. ఈ ఆదివారము దివ్యకారుణ్యటువంటి మహోత్సవం. అంటే దివ్యకారుణ్యము అంటే, కారుణ్యం అంటే ప్రేమను పంచటం. కాబట్టి దేవుని యొక్క ప్రేమను మనం పొంది మరొక అవకాశాన్ని వినియోగించుకొని మన జీవితాన్ని మనం మార్చుకొని మరి ప్రభు కోరినటువంటి ఆ నిత్య జీవనం ప్రవేశించడానికి మనము ప్రయత్నం చేయాలని దేవుడు ఈ యొక్క సజీవుడైన ఉదాహరణ క్రీస్తు మనందరినీ దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.